విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతో వైఎస్ కుమారుడు జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర నిర్విరామంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో అతనితో పాటు అడుగులో అడుగునే ప్రతి కదలికల్లో కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆయన అనుచరులు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. ఇవాళ సినీ తారలకు అభిమానులు కరచలనాలు గాని అలా చప్పట్లు గాని వారిలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని కూడా పెంచుతాయి. అదేవిధంగా రాజకీయ నేతల్లో కార్యకర్తల ధైర్యమే నాయకుల బలం. సో అలాంటి నాయకులు కొంతమంది నాతో పాటు ఉన్నారు. ఇవాళ అడుగులో అడుగునై జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రజా సంకల్ప యాత్రలో తొలి రోజు నుంచి కూడా ఆయనతో మమైకమై నడిచేవారు నాతో పాటు కొంతమంది ఉన్నారు. వారిని అడిగి కూడా మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇదే అంశంపై మాట్లాడడానికి నాతో పాటు శ్రీకాళహస్తి వాస్తవుడైనటువంటి మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ వ్యవసాయ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ అడిగి మరింత సమాచారం తెలుసుకున్నటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు సిటీ కేబుల్ స్టూడియో మధుసూదన్ గారు. ఇవాళ జగన్ పేరు వినగానే ప్రతి ఒక్కరికి ఒక రకమైనటువంటి అభిమానం ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంత అభిమానాన్ని ప్రజల దగ్గర సొరగన్నారో అదే తరహాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళు విలువలతో కూడినటువంటి ఒక రాజకీయం చేయాలి అనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశం సంకల్పంతో ప్రజా సంకల్ప యాత్ర చేశారు. ఇప్పటికీ నవరత్నాల పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నవనాడుల్లో కూడా భయకంపితులను చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ పాదయాత్ర చేస్తున్నటువంటి తీరు డే 1 నుంచి ఈ రోజుకి కూడా నిర్విరామంగా కొనసాగుతుంది. ఆయన వేసే అడుగుల్లో మీరు కూడా అడుగేశారు. ఇవాళ ఇడుపులపాయ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి ఈ దీనిపైన కూడా మీ అభిప్రాయం ఏంటి? ఆయనతో కలిసి ఎలా నడిచారు? ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తి కాదు సార్, ఆయన ఒక శక్తి. ఇప్పుడు భారతదేశంలోనే అత్యంత ఫాలోయింగ్ ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3,000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తానన్నాడు. ఈ పాదయాత్ర చేసిన ప్రతి తొలి రోజు నుంచి కూడా ఆయన ప్రవేశపెట్టినటువంటి నవరత్న పథకాలని ఆయన ప్రజల్లోకి తీసుకుపోతూ ప్రజల్లో మమేకం అవుతూ ప్రజలకి ఏ విధంగా దగ్గర అవుతున్నారనేటువంటిది యావత్ ప్రపంచం కూడా ఈరోజు చూసేటువంటి పరిస్థితి. ఆయన ఏ ఊరికి పోయినా జనాలు నీరాజనం పలుకుతున్నారు. పూల మాలలు పూల పాన్పులతో నడిపిస్తున్నారు ఆయనకి ప్రజలు పట్టాభిషేకం చేస్తున్నారు. దానికంతా కారణం ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలు, ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం. మాట తప్పడు మడుమ తిప్పడు అన్నటువంటి ఒకే ధోరణిలో ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి పదవిని సైతం త్యజించినటువంటి పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో కనబడుతోంది. ఆయన ఒక్క అబద్దం చెప్పుంటే ఈ రోజు ముఖ్యమంత్రి కొనసాగి ఇంత కష్టపడాల్సిన అవసరం ఆ రోజు ఆయనకు లేదు. నేను రుణమాఫీ చేస్తాను అన్నటువంటి ఒక్క మాట చెప్పుంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోయేటువంటి పరిస్థితి. కానీ ప్రవేశపెట్టినటువంటి పథకం అమలు చేయగలనా అన్నటువంటి నమ్మకం ఆయన లేదు. అమలు చేయలేనటువంటి పథకం కాబట్టి నేను చెప్పను. చిరస్థాయిగా నేను మా తండ్రి ఏ విధంగా ఈ ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు, నేను కూడా ఈ చిరస్థాయిగా ఈ ప్రజల గుండెల్లో, ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచిపోవాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఏ పథకం అయితే ప్రవేశపెట్టిన పథకం చేయగలడో అటువంటి పథకాలను మాత్రమే ప్రజల్లో ఈరోజు చెప్పడం జరుగుతుంది సార్. అందువల్లే ఈరోజు ఆయన ఇంత కష్టం, ఇంత శ్రమ ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జాతి, ప్రతి ఒక్క కులం, ప్రతి ఒక్క వయస్సు, ప్రతి ఒక్క కులమత భేదాలకు అతీతంగా కూడా ఈ రోజు ప్రజల్లో ఆయన తిరగటం జరుగుతుంది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా, ప్రతి ఒక్క ఊర్లో కూడా జన నీరాజనం బలుకుతోంది, జన ప్రవాహం లాగా పోతోంది సార్. ఆయనతో పాటు అడుగులో అడుగేస్తూ మమైకమే వెళ్తున్నారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఇది ప్రతిపక్ష పార్టీలు చెప్తున్న, అధికార పార్టీకి సంబంధించినటువంటి వారు ఇదంతా కూడా డబ్బులు ఇచ్చి తోలుకునే వాళ్ళు, అసలు జనాలే లేరు, ఊరికే బూస్టప్ చేస్తారంటారు. మీరు దగ్గర ఉన్నారు. సో ప్రజలు ఎలా దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు ఈ ప్రజా సంకల్ప యాత్రను? సార్, ఏ విషయానికైనా వక్రీకరించి చెప్పడం ప్రభుత్వం యొక్క నైజం ఏంటి సార్? ఏ విషయాన్ని కూడా వక్రీకరించి చెప్పడం చంద్రబాబు నైజం, అబద్దాలు చెప్పడం చంద్రబాబు నైజం. ఈ రోజు తెలుగుదేశం నాయకులకి నేను సవాల్ విసురుతున్నా. ఎవరైనా సరే తెలుగుదేశం నాయకులు నాతో ఒక రోజు రండి. స్టార్టింగ్ ఇడుపులపాయ నుంచి ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టి నడుస్తున్నటువంటి ప్రతి ఊర్లో కూడా నేను నడుస్తున్నా. తెలుగుదేశం నాయకులకి, విమర్శించేటువంటి నాయకులకి, జనాలు తోలుతున్న నాయకులకి నేను ఇచ్చేటువంటి ఒక చిన్న అల్టిమేటం ఒకటే, నాతో కూడా రండి. ఏ ఊర్లో అయినా సరే, ఎక్కడైనా సరే జనాల్ని జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు తోలినట్టుగా నిరూపిస్తే నేను రాజకీయాలు శాశ్వతంగా నేను తోలుతానని చెప్పి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఏ ఊర్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డిని తాకాలి, జగన్మోహన్ రెడ్డికి కరచాలనం చేయాలి, జగన్మోహన్ రెడ్డిని చూడాలి, జగన్మోహన్ రెడ్డి పక్కన ఫోటో దిగాలన్నటువంటి ఆకాంక్ష, కోరిక, ఆ యొక్క క్రేజ్ యువతలో ఏ విధంగా ఉంది అనేది ఈ రోజు ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పెరిగించేటువంటి పరిస్థితి ఉంది సార్. యువతంతా కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాలన్నారు సార్. యువతంతా కూడా జగన్మోహన్ రెడ్డిని చూడాలా, జగన్మోహన్ రెడ్డితో ఫోటో దిగాలి, జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలి, జగన్మోహన్ రెడ్డితో ఒక్క క్షణం గడపాలన్నటువంటి ఉద్దేశంతో
తండోపతండాలుగా జనాలు వస్తున్నారు, మహిళలు వస్తున్నారు, యువత వస్తుంది, విద్యార్థులు వస్తున్నారు. ఆయన ఇచ్చేటువంటి పథకాలన్నీ కూడా అన్ని వర్గాలకు కూడా, ఈ నవరత్నాల పథకాలు మీరు ఒకసారి చూసారంటే అన్ని వర్గాలకు కూడా ఆమోదయోగంగా ఉన్నాయి. విద్యార్థులకు ఆమోదయోగంగా ఉన్నాయి, ముసలోళ్ళకి, వయసు వృద్ధులకి ఆరోగ్యయోగంగా ఉన్నాయి, రైతులకు ఆరోగ్యయోగంగా ఉన్నాయి. అన్నిటికీ కూడా ఆమోదయోగంగా ఉన్నటువంటి ఈ పథకాలని జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడతాడు. ఖచ్చితంగా వాళ్ళ తండ్రి మాదిరిగానే ఆ నిరూపణ చేస్తాడు. ప్రవేశపెట్టిన పథకాలని ఖచ్చితంగా వాటిని అమలు పరచాలనేటువంటి ధైర్యంతోనే ఈ రోజు ఆయన నీరాజనం పరిగెట్టే పరిస్థితి ఉంది సార్. ఇది వక్రీకరణకి తావులేదు సార్. వక్రీకరించేటువంటి ఏ నాయకుడైనా సరే వస్తే సవాలు విసురుతున్నాను. నేను నిరూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం అవుతాను. ఈవేళ మహాప్రస్థానం పేరిట స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1400 కిలోమీటర్లు నడిస్తే ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి విలువలతో కూడినటువంటి రాజకీయాలే చేయాలి, లేదంటే అనవసరమైనటువంటి అలవికాని హామీలను ఇవ్వకూడదనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక డిసిప్లైన్డ్ పాలిటిక్స్ తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఇవాళ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఇప్పటికే 1000 కిలోమీటర్ల లైన్ మార్క్ ను కూడా దాటినటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ ఆయన పడుతున్నటువంటి కష్టం ఎక్కడక్కడ బయట చెప్పుకోవట్లే. చాలా మీడియాలో చెప్పొచ్చు, ఇవాళ ఫోకస్ చేసుకోవడానికి కాలుకి దెబ్బ తగిలిందని, బొబ్బు వచ్చిందని, పాదయాత్రకు బ్రేక్ చేస్తామని, నీరసంగా ఉన్నాడని, ఇవన్నిటినీ కూడా ఆయన బ్యాక్ ఎండ్ లోనే పెట్టుకుని చిరుమందహాసంతో ఇవాళ యాత్రను ప్రారంభిస్తూ ముగింపు కూడా ఎంతో స్ట్రెస్ ఉంది. స్ట్రెస్ లో కూడా అతను అధిగమించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చిన్న వయసు, ఈ చిన్న వయసులో కూడా అపారమైనటువంటి అనుభవజ్ఞుడిలాగా ప్రజల ముందుకు వెళ్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది? ఆయనలో రాజశేఖర రెడ్డిని చూస్తున్నట్టు అనిపిస్తుందా? సార్, రాజశేఖర రెడ్డి గారు అది ఆ కుటుంబ రక్తం సార్. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి ప్రత్యామ్నాయం. ఈ రాష్ట్రంలో తిరిగి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రావాలన్నా, ప్రజలు రాజశేఖర రెడ్డి పాలన చూడాలన్నా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు ఏ రోజు కూడా ఆయన ప్రజలకు తను పడుతున్న కష్టాన్ని ఏ రోజు కూడా ప్రజలకు చెప్పట్లేదు సార్. ఆయన కాలికి బొబ్బలు ఎన్నో వచ్చాయి, ఆయన ఎంతో కష్టపడుతున్నారు, చాలా నీరసంగా ఉన్నారు. అయినా కూడా ఏ ఒక్క వ్యక్తిని కూడా, ఏ ఒక్క చిన్న వ్యక్తిని కూడా, చిన్న కార్యకర్తను కూడా కసురుకున్నటువంటి విధానం కానీ, తోసేసిన పరిస్థితులు కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ నేను ఈ యొక్క 120-125 రోజుల్లో కూడా ఏ ఒక్క రోజు కూడా చూడలేదు సార్ నేను. ఎందుకంటే రాజశేఖర రెడ్డిని మళ్లీ చూస్తున్నాం అన్నటువంటి ప్రజల్లో ఉంది. ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ప్రతి తెలుగు బిడ్డ కూడా రాజశేఖర రెడ్డి వస్తున్నాడు, రాజశేఖర రెడ్డి కొడుకు వస్తున్నాడు, రాజశేఖర రెడ్డి పాలన వస్తున్నదని ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంది సార్. ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రాజశేఖర రెడ్డి పాలనని తిరిగి అందిస్తారు సార్. ఏంటంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు నిర్విరామంగా పబ్లిక్ తో మమైకమవుతూనే ఉన్నారు. పబ్లిక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అంటే, 4 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పాలనలో 80% మేరకు ప్రజలందరూ కూడా సంతృప్తికరంగా ఉన్నారని చెప్పుకునేటువంటి అధికార పార్టీకి మీరు పబ్లిక్ దగ్గరికి వెళ్తున్నారు. ఒక అవ్వ దగ్గరికి, ఒక తాత దగ్గరికి, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, తాత, అవ్వ, నాన్న, అమ్మ అనేటువంటి వివిధ ఆప్యాయతమైనటువంటి పలకరింపులతో మీరు పబ్లిక్ ని టచ్ చేస్తున్నారు. సో ఇన్ఫాక్ట్ 80% సాటిస్ఫాక్షన్ గా ఉందనేసి గవర్నమెంట్ చెప్తుంటే, ఆ 80% ప్రజలు ఇక్కడ కనీసం 40% ప్రజలైనా గానీ జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి గ్రీవెన్స్ చెప్తున్నారు? సార్, మీరు గత ప్రభుత్వాలను గమనించినట్టయితే రాజశేఖర రెడ్డి గారు 70 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ని 200 రూపాయలు పెన్షన్ చేశారు సార్. ఫస్ట్ 70 రూపాయలు ఉన్న పెన్షన్ లో చంద్రబాబు నాయుడు గారికి ఒక సిస్టమ్ పెట్టుకున్నాడు. ప్రతి విలేజ్ లో కూడా ఒక 10 పెన్షన్లు మాత్రం 70 రూపాయల పెన్షన్లు ఇచ్చేవాడు. 11వ వ్యక్తి అర్హుడైనా కానీ 11వ వ్యక్తికి పెన్షన్ లేదు. 11వ వ్యక్తికి పెన్షన్ రావాలంటే 10 మందిలో ఎవరో ఒకరు చనిపోతే గానీ 11వ వ్యక్తికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి 11వ వ్యక్తికి 10 మందిలో ఎవరు చచ్చిపోతారా అని చెప్పిన ఊర్లో ఉన్నటువంటి అర్హులు అంతా కూడా ఆ రోజు ఆలోచించేటువంటి పరిస్థితి ఉంది. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అది 200 రూపాయలు పెన్షన్ చేశారు. అర్హులైన అందరికీ కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, అన్ని విధి విధానాలకు అతీతంగా కూడా అర్హులందరికీ కూడా ఆ రోజు 200 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. అటువంటి పరిస్థితి తిరిగి మళ్ళా ఈ రోజు చంద్రబాబు నాయుడు 1000 రూపాయలు పెన్షన్ చేసినా కూడా అర్హులందరికీ కూడా పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి గ్రామాల్లో లేరు. ఎంతో మంది కూడా నా ఎదురుగా జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎంతో మంది ముసలోళ్ళు, అవ్వలు, తాతలు వచ్చి మాకు పెన్షన్లు రావట్లేదు, మాకు ఏ పెన్షన్లు రావట్లేదు, మాకు పెన్షన్లు రావట్లేదు అడిగిన పరిస్థితులు ఉన్నాయి. ఆయన కొన్ని పెన్షన్లు మాత్రం తన తెలుగుదేశం కార్యకర్తలకు సంబంధించిన కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే పెన్షన్లు ఇవ్వడం, అందరికీ పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు గ్రామాల్లో ఉంది. ప్రతి ఒక్క అందరూ కూడా అడుగుతున్నారు. అదేవిధంగా మహిళలంతా కూడా మాకు డోక్రా మహిళ అన్న మమ్మల్ని రక్షించన్నా, కాపాడన్నా, మమ్మల్ని బ్యాంకులంతా కూడా మమ్మల్ని మోసం చేశాడన్న చంద్రబాబు నాయుడు అనేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రైతులు, ఈ రోజు రైతులు చూశారంటే గిట్టుబాటు ధరలు ఏ విధంగా ఉండదనేది ప్రపంచానికి అందరికీ తెలిసిన విషయమే. ఈ యొక్క రైతు ఇప్పుడు 900 నుంచి 1000 రూపాయల లోపలనే ఒక 775 కేజీలు బస్తాని అమ్మేటువంటి పరిస్థితి. 900 రూపాయలు ఒక 75 కేజీలు బస్తా అమ్మితే
వాడికి ఏం గిట్టుబాటు అవుతుందో రైతు అనేది ఒకసారి రైతు దగ్గరికి పోయి అడిగితే, చంద్రబాబు నాయుడు నేరుగా రైతు దగ్గరికి పోయి అడిగితే తెలుస్తుంది. 80% సాటిస్ఫాక్షన్ ఏ విధంగా వచ్చింది చంద్రబాబు నాయుడు గారు నేరుగా ప్రజల్లోకి పోయి అడిగితే తెలుస్తుంది. రైతులకు గిట్టుబాటు ధరలు లేవు, రైతులకు రుణమాఫీ జరగలేదు, నిరుద్యోగ వృత్తి లేదు, నిరుద్యోగ వృత్తికి లేదు కదా, ఇంటికి ఒక ఉద్యోగం వస్తా ఉన్నాం, ఇంటికి ఒక ఉద్యోగం లేదు. మీ అందరికీ తెలిసిన విషయమే. బాబు రావాలంటే జాబు రావాలన్నారు, బాబు వచ్చాడు, జాబ్ వచ్చిందా? కానీ వాళ్ళ బాబుకు మాత్రం జాబ్ వచ్చింది. అంతేగాని ఏ బాబుకి ఈ రాష్ట్రంలో జాబ్ వచ్చే పరిస్థితి లేదు. ఈ పరిస్థితులు అన్నింటినీ కూడా ప్రతి ఒక్కరు నిరుద్యోగులందరూ కూడా జగనన్నని ఇప్పుడు ఈ రోజు ప్రతిరోజు కూడా జగనన్న కలిసి, అన్న నా పరిస్థితి ఇది, చంద్రబాబు నాయుడు వాళ్ళని మోసపోయానటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా చెప్తున్నాడు, ప్రతి ఒక్క నిరుద్యోగి చెప్తున్నాడు, ప్రతి ఒక్క రైతు కూడా చెప్తున్నాడు, అన్న మాకు రుణమాఫీ చేస్తామన్నాడన్నా, మేము ఎంతో కోరికతో ఉన్నాం, మేము ఓటేసామన్నా, మేము మోసపోయామన్నా, చంద్రబాబు నాయుడికి మోసపోయామన్నా, మీరు వచ్చిన తర్వాత మమ్మల్ని కాపాడండి అన్న, మీరే ఈ రాష్ట్రానికి దిక్కన్నా అని చెప్పని రైతులు, మహిళలు, విద్యార్థులు, యువత అంతా కూడా ఈ రోజు నీరాజనం పలికేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ప్రతి ఒక్కరు, నేను చెప్పేది కదా, ప్రతి ఒక్కరు కూడా మీరు ఎవరైనా సరే కళ్ళారా చూడొచ్చు. ఏ ఊర్లోకి పోయినా సరే జన సందడి, జన సందోహం, జన ప్రవాహం, జన సముద్రం జగనం ఎంత ఉన్నది. కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు ఖచ్చితంగా పనికొస్తున్నాయి. రైళ్లే కదా, హెలికాప్టర్లు కూడా పరిగించేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది. ఖచ్చితంగా దీనికి మూల్యం చంద్రబాబు నాయుడు చెల్లించాలి. 80% సాటిస్ఫాక్షన్ ఆయన అనుకుంటే కాదు, ప్రజా దీంట్లోకి పోవాలి, ప్రజల దగ్గరికి పోవాలి, ప్రజలు చెప్పాలి 80% ఉన్నారా లేదా అని చెప్పని. ఆయన కట్టిన ప్రతి ఒక్క విషయంలో కూడా, ఆయన చేపట్టిన ప్రతి ఒక్క విషయంలో కూడా కరప్షన్. ఆయన పట్టుసీమ నుంచి రాజధాని వరకు ఆయన ఎన్ని వేల కోట్లు, లక్షల కోట్లు తన కొడుకులకి, తన చేబులకి, తన అనుంగ సహచరులకి, తెలుగుదేశం కార్యకర్తలకు దోసిపెట్టారనేటువంటి రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఈ విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అన్నింటినీ జగన్మోహన్ రెడ్డి దగ్గర దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా ఇప్పటికిప్పుడుగా ప్రపంచ బ్యాంక్ నుంచి 1,600 కోట్ల రూపాయలు రైతులకు అవగాహన సదస్సులు, ఏ విధంగా రైతులు అవగాహన కావాలా, రైతులకి అవగాహన సదస్సు నిర్వహించడం కోసం ఈ ఎన్జీఓలకి 500 కోట్ల రూపాయలు కట్టబెట్టి 5 ఎన్జీఓల పేరుతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఈ 500 కోట్ల రూపాయలు నొక్కేయడం జరిగింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర దృష్టికి తీసుకెళ్లాం మేము. దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డికి వచ్చిన తర్వాత ప్రత్యేకమైన దృష్టి సారించేది, ఏ విధమైన లోపం జరుగుతుందని దాన్ని కూడా మనం వెలికి తీద్దామన్నటువంటి హామీ ఇవ్వడం జరిగింది. తప్పుల ఒక బాండాగారం చంద్రబాబు నాయుడు, మోసాలకు సంబంధించిన ఒక బాండాగారం చంద్రబాబు నాయుడు. ఆయన 80% సాటిస్ఫాక్షన్ అని చెప్పిన ఆయన ఒక సెక్రటరియట్లో కూర్చొని చెప్తే కాదు, ప్రజా సముద్రంలోకి రావాలి. ప్రజలంతా కూడా ఆయన ఆమోదించి 80% సాటిస్ఫాక్షన్ అన్నప్పుడు మేము కూడా అంగీకరిస్తాం. మీరు రండి, ప్రజాక్షేత్రంలోకి రండి, ప్రజాక్షేత్రంలో కూర్చొని 80% ప్రజలందరూ కూడా నీ యొక్క ఆమోదాలన్నింటినీ కూడా ఆమోదిస్తే మేము కూడా మీకు నిరాజనం పలుకుతాం. అంతేగాని జగన్మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత, వైఎస్ రాజశేఖర రెడ్డిని విమర్శించే అర్హత నీకు లేనే లేదని చెప్పి మేము కరాఖండిగా చెప్తున్నాం. ఏంటంటే పాదయాత్ర చేయాలంటే అంత ఆషామాషి అయినటువంటి విషయం కాదు. ఇవాళ 3,000 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేస్తున్నాం. హాఫ్ ద మార్క్ ల్యాండ్ మార్క్ ని కూడా రీచ్ అవుతున్నటువంటి పరిస్థితి మనం జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాం. ఎక్కడా కూడా నిరాటంకంగా తన యాత్రను సజావుగా చేసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి. ఇంత చిన్న వయసులో హైయెస్ట్ మైండ్ మెచ్యూరిటీ ఉన్న వ్యక్తిలాగా ఇవాళ పరిణితి చెందినటువంటి ఒక రాజకీయ నేత ఎలా తన రాజకీయ వ్యూహాలు రచిస్తారో అదే తరహాలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన వ్యూహ రచనలో ముందుకెళ్తూ 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వారిని కూడా ఉక్కిరి బుక్కిరి చేస్తున్నారు. సో ఆయన ప్రస్థానం ఇడుపులపై నుంచి ప్రారంభమైంది. రాయలసీమలో ఉన్నటువంటి చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్ జిల్లాలను కూడా దాటి నెల్లూరు జిల్లాలో తండోపతండాలుగా ఒక సైన్యంలాగా వస్తున్నారు తన వెంబట. సో ఎలా సాధ్యపడుతుంది? అంతగా ఎక్కడ ఆకర్షితులవుతున్నారు జగన్మోహన్ రెడ్డిని చూసి? సార్, జగన్మోహన్ రెడ్డి చూసి ఆకర్షితులవుతున్న మెయిన్ కారణం రాజశేఖర రెడ్డి రాజ్యం వస్తుందనేటువంటి కోరిక జనాల్లో ఉంది సార్. ఈ రోజు ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల్లో జరిగినటువంటి లోపాల వల్ల జనాలు జగన్మోహన్ రెడ్డికి ఆకర్షిత తప్పదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రవేశపెట్టినటువంటి నవరత్న పథకాలు చూస్తే ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు మీరు చూశారంటే ప్రతి ఒక్క సామాజిక వర్గానికి, విద్యార్థులకి, వృద్ధులకి, నిరుద్యోగులకి, వైద్యం అవసరమైనటువంటి రోగులకి అందరికీ కూడా సమపాళ్లలో సమీకరించి ఒక నవరత్నాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ నవరత్నాలు ప్రవేశపెడుతూ కూడా ఆయన చాలాసార్లు చాలా వేదికలపైన కూడా ప్రసంగించడం జరిగింది. ఏం చెప్తున్నాడంటే ఆయన
నేను ప్రజల్లో తిరుగుతున్నా, నేను మీ ఇంట్లో నేను నిద్రపోతున్నా, నేను మీ దగ్గరే ఉంటున్నా, మీరు ఇచ్చేటువంటి సందేశాల్ని, మీరు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా క్రోడీకరించి నేను ఒక మేనిఫెస్టోని తయారు చేస్తాను. మేనిఫెస్టో నాది కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలే బాధలు కష్టాలు తెలుసుకుని ఆ కష్టాలు నెరవేర్చడానికి ఒక మేనిఫెస్టో నేను తయారు చేస్తున్నాను. నేను ఆఫీసులో కూర్చొని మేనిఫెస్టో తయారు చేయను, నేను ప్రజాక్షేత్రంలో మేనిఫెస్టో తయారు చేస్తాను, ప్రజల మేనిఫెస్టో తయారు చేస్తాను అన్నటువంటి రీతిలో ఈరోజు ఆయన నడుస్తున్నాడు. అందువల్ల ఆ జగన్మోహన్ రెడ్డికి ఆకర్షితులై ప్రజలందరూ కూడా నిరాజనం బరిగేటువంటి పరిస్థితి ఉంది సార్. ఈరోజు వాళ్ళ రక్తంలోనే ఉంది సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డే కాదు సార్, వాళ్ళ చెల్లెలు షర్మిలమ్మ కూడా 3000 కిలోమీటర్లు తిరిగింది సార్. ఆ రోజు కూడా జనాలు నిరాజనం బరికారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబం మీద ఉన్నటువంటి నమ్మకం, వాళ్ళ కుటుంబం రాష్ట్రానికి ఇస్తుందన్నటువంటి భరోసా, వాళ్ళ కుటుంబం ఏం చెప్పినా చేస్తున్నటువంటి నమ్మకం అనేటువంటి నమ్మకంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి పాదయాత్రకు జనాలు నిరాజనం బరుకుతున్నారు. అంతేగాని ఈ కల్లిబుల్లి మాటలు చెప్పేటువంటి ఈ చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితిలో ఈ రోజు రాష్ట్రం లేదు. చూసారుగా, ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ వ్యవసాయ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి గారు తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ మడమ తిప్పనేటువంటి వంశం నుంచి వచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని త్వరలో అధికారంలోకి తీసుకురావడానికి కూడా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు అలాగే అధికార పార్టీకి సంబంధించినటువంటి వారు ప్రజా సంకల్ప యాత్రపై చేస్తున్నటువంటి విమర్శలను తనదైన శైలిలో ధీటుగా తిప్పికొట్టడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ ఇవాళ రాష్ట్రంలో విలువలతో కూడినటువంటి ఒక రాజకీయం చేయాలనేటువంటి ఒక ప్రధాన సంకల్పంతో తన 22 మంది ఎమ్మెల్యేలని కొనుగోలు చేసినా గాని ఇవాళ రాజీనామాలు చేయండి అని అసెంబ్లీని బాయ్కాట్ చేసినా ఇవాళ అధికార పార్టీ నుంచి చలనం లేకపోవడంతో ప్రజా సంకల్ప యాత్ర అలాగే ప్రజల నుంచి మేనిఫెస్టో తీసుకోవాలని నవరత్నాల పథకాలను కూడా తీసుకురావడం జరిగింది. ఒక్క మాట, ఆ రోజు రుణమాఫీ చేస్తానని అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవారనేసి తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా నవరత్నాల పథకాల ద్వారా అధికార పార్టీకి సంబంధించినటువంటి నవనాడులను కూడా ఇలా బ్రేక్ చేసేటువంటి ఒక పరిస్థితి జగన్మోహన్ రెడ్డికే సాధ్యమనేసి మధుసూదన్ రెడ్డి గారు అభిప్రాయపడుతున్నారు. ఇది వాళ్ళ డిస్కషన్ ట్రిప్ మరో అంశంపై మళ్ళీ కలుద్దాం.